కాశీ విశ్వనాథుని ఆలయంలో అర్చకుడు లింగాభిషేకం చేస్తున్నాడు. ఇంతలో ఆలయం వెలుపల పెద్ద శబ్దమైంది. పూజారి బయటకు వచ్చి చూడగా పెద్ద బంగారు పళ్ళెం ఒకటి కనిపించింది. వెళ్ళి చూడగా దానిపై నా భక్తుని కొరకు అని రాసి ఉంది. ఈ బంగారు పళ్ళాన్ని విశ్వనాథుడు తన కోసమే పంపాడని పూజారి సంతోషించాడు. పళ్ళాన్ని తీసుకుందామని ముట్టుకోగానే అది మట్టి పాత్రలాగా మారిపోయింది. విడిచిపెట్టగానే మళ్ళీ బంగారు రంగులో మెరిసిపోతూ కనిపించింది. ఈ విషయం ప్రజలందరికీ తెలిసింది. ఆలయం కిక్కిరిసిపోయింది. ఒక్కో భక్తుడు రావటం, పళ్ళాన్ని ముట్టుకోవటం, అది మట్టి పాత్రలా మారిపోవటం, ఇదే తంతు. ఈ విషయం కాశీ రాజుగారికి తెలిసింది. అందరికంటే తనే గొప్ప భక్తుడు అని భావించి కాశీ విశ్వనాథుని ఆలయంలో జనులందరూ చూస్తుండగా బంగారు పళ్ళాన్ని పట్టుకున్నాడు. అది మట్టి పాత్రలాగా మారిపోవటమే కాకుండా నలుపు రంగులో కనిపించింది. తానెంత అదముడు అని రాజుకు అర్థమైంది. అవమాన భారంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంతలో ఒక పెద్దాయన ఆలయం మెట్లు ఎక్కుతూ లోనికి వస్తున్నాడు. మెట్ల మీద కూర్చున్న బిచ్చగాళ్లను చూసి చెలించిపోయాడు. కళ్ళు లేని వాళ్లను చూసి కంటతడి పెట్టుకున్నాడు. విశ్వనాథుడికి వాళ్ళకి చూపు ప్రసాదించు స్వామి అని మొరపెట్టుకున్నాడు. మెట్లు ఎక్కటానికి ఇబ్బంది పడుతున్న ఒక కుంటివాడికి సహాయం చేశాడు. ఆకలితో అలమటిస్తున్న ఒక ఆడమనిషికి దేవుడి నివేదన కోసం తెచ్చిన 2 ఫలాలను ఇచ్చివేశాడు. చివరిగా ఆలయంలోకి వచ్చాడు. స్వామి వారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. ఇంతలో పళ్ళెం సంగతి తెలిసింది. ఆ వింత ఏమిటో చూద్దామని తెలుసుకుందామని అటువైపుగా వెళ్ళాడు. దూరంగా నిలుచుని చూస్తున్నాడు. తిరిగి వెళ్ళిపోబోతుంటే ఆలయ పూజారి, ఓ పెద్దాయన, నువ్వు వచ్చి ముట్టుకో, రోజు గుడికి వస్తావు, నీ భక్తి ఏపాటిదో తెలిసిపోతుంది అని హేళనగా అన్నాడు. పెద్దాయన వెళ్ళి పళ్ళాన్ని ముట్టుకున్నాడు. అది మరింత బంగారు రంగులో మెరిసిపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు. అర్చనలు, అభిషేకాలు భక్తికి నిదర్శనాలు కాదు. ఆపన్నులను ఆదుకునే తత్వం ఉండటమే నిజమైన భక్తి. అలాంటి వారు నిజమైన ఆధ్యాత్మికవాదులు అని తెలుపటమే ఈ కథ యొక్క సారాంశం. దేవుడు ఎక్కడ ఉండడు, మనం చేసే సహాయంలోనే ఉంటాడు అనేదే నిదర్శనం. ఆ కాశీ విశ్వనాథుని తలుచుకుంటూ వీడియోకి ఒక లైక్ చేసేయండి. మరొక ఆధ్యాత్మిక కథతో మళ్ళీ కలుద్దాం.